హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వార్ మిషన్ అనే ఒక మంచి యాక్షన్ సైఫై సర్వైవల్ మూవీనే చూడబోతున్నాం. మూవీలో ఉన్న విజువల్స్ గ్రాఫిక్స్ అంతా టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీ వన్ లైన్ విషయానికి వచ్చినట్లయితే మనోడు మిలిటరీలో ట్రైనింగ్ అని వచ్చింటాడు. అలా ట్రైనింగ్ అంతా తీసుకున్న తర్వాత మనోడిని ఒక మిషన్ కి పంపిస్తారు. బట్ మనోడికి ఇచ్చిన మిషన్ కి మనోడు తీసుకున్న ట్రైనింగ్ కి నింగి నేలకున్నంత డిఫరెన్స్ ఉంటుంది. అంత కష్టమైన మిషన్ అనమాట. లిటరలీ డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. అంత ఛాలెంజింగ్ మిషన్ ని మన హీరో ఎలా కంప్లీట్ చేశాడు, వాళ్ళ టీమ్మేట్స్ ని ఎలా కాపాడుకున్నాడు, అసలు ఎలా మిషన్ ని కంప్లీట్ చేశాడు అని చెప్పి సూపర్ గా చెప్పింటారు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదామా. ఓపెనింగే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికన్ ఆర్మీని చూపిస్తారు. ఏదో ఒక మిషన్ మీదుగా వెళ్తూ ఉంటే, వెళ్తున్న ట్రక్ బ్రేక్ డౌన్ అయ్యేసరికి ఇంక దాన్ని రిపేర్ చేసేందుకు అని చెప్పి బేస్ నుంచి కొందరు మనుషులు వచ్చుంటారు. ఇక్కడ టూల్ కిట్‌ని తీసుకొస్తున్నాడు కదా! వీడే అనమాట మన మూవీ యొక్క హీరో. రాగానే ఎవర్రా ఈ టీమ్‌కి కెప్టెన్, ఒక మిషన్‌కి వెళ్తన్నారు అంటే అన్నీ చెక్ చేసుకోవాలి కదా! ఇలానా చేసేది? ఎవర్రా వాడు పిలవండ్రా అంటే, వాడు ముందుకొచ్చి నువ్వెవర్రా నాకు చెప్పేందుకు అని చెప్తే, వీడు నువ్వెవర్రా నాకు చెప్పేందుకు అని చెప్పి ఇద్దరు ఆల్మోస్ట్ కొట్టుకుంటారేమో అని చూస్తే, అప్పుడే మనకే తెలుస్తుంది వీళ్ళిద్దరూ అన్నదమ్ములనమాట. మన హీరోనే అనమాట పెద్దోడు. అండ్ వాళ్ళిద్దరికి సేమ్ టాటూనే ఉంటుంది. ఇంక సరే అని చెప్పి రిపేర్ చేస్తా అంటే అప్పుడే తమ్ముడు గాడు అన్న మనం ఎందుకు రేంజర్స్ గా మారిపోకూడదు అంటే, ఎక్కడ్రా ఇద్దరికి వయసు అయిపోయింది, అందులోనూ నేనైతే ఫీల్డ్ అవుట్ అయిపోయే స్టేజ్ లో ఉన్నాను, ఈ టైంలో ఎక్కడ అవుతుంది అంటే, లేదు లేదన్నా మనం ఎలా అయినా రేంజర్స్ గా మారిపోవాలి, చిన్నప్పుడు మనం ఇద్దరం మాటించుకున్నాం గుర్తుందా, సో ఖచ్చితంగా మనం రేంజర్స్ అవుతాము అంటే, రే ఎప్పుడో 18 ఏళ్ళు ఉన్నప్పుడు మనం ఆ మాటించుకున్నాం రా, ఇప్పుడు కుదరదురా అంటే, లేదు లేదన్నా ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి చెప్పేసరికి, సరేరా నువ్వు ఎక్కువ ఆశపడుతున్నావు కదా, సరే మనం ఇద్దరం ఒకేసారి జాయిన్ అవుదాం ఓకేనా అని చెప్పేసరికి వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు. ఇంకా రిపేర్ కూడా అయిపోయిందనమాట. సరే అని చెప్పి మనోడు రిటర్న్ వెళ్తాంటే అప్పుడే ఎక్కడి నుంచో ఆ తాలిబాన్లు మనోళ్ళని అటాక్ చేస్తారు. ముందరున్న ఒక వ్యాన్ ని లేపేస్తారు. వెంటనే తమ్ముడు జాగ్రత్తరా అని చెప్తాంటే ఆ వ్యాన్ ని కూడా లేపేసరికి వాడిని కాపాడదామని చెప్పి మనోడు పరిగెత్తా వెళ్తాంటే అప్పుడు ఇంకో బాంబు వేయడం వల్ల మనోడు ఎగిరిపడి అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఆ తర్వాత నిదానంగా లేచి చూస్తే కాల్లో వేరే ఏదో దిగేసి ఉంటుంది. దాన్ని పీకేసి చుట్టూ చూస్తే చుట్టూన్న సోల్జర్స్ అందరి కాళ్ళు చేతులు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపడి ఉన్నారు. వాళ్ళ మధ్యలో మన హీరో వాడి తమ్ముని వెతుకుతా అంటే దూరంలో కనిపించేసరికి పరిగెత్త వెళ్ళి తమ్ముడు తమ్ముడు లేరా అని చెప్పి లేపేందుకు ట్రై చేసంటే వాడు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ప్రెజెంట్ లో చూసుకుంటే ఆ ఇన్సిడెంట్ జరిగి దగ్గర దగ్గర 2 ఏళ్ళు అయిపోయింది అనమాట. ఇప్పుడు మనోడి కాలంతా రెడీ అయిపోయి ఆల్మోస్ట్ హీల్ అయిపోయినాడనే చెప్పొచ్చు. ఇంకా వ్యాన్ అట్లే ఆ రేంజర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే బేస్ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు చూపిస్తారు. ఒక పెద్ద అడవి మధ్యలో ఆ బేస్ ఉందన్నమాట. మన హీరో తమ్ముడే ఎలా అయినా రేంజర్స్ అవ్వాలి అని చెప్పి చెప్పింటాడు కదా, అందుకే వాడి కోరికను నెరవేర్చడానికే మన హీరో ట్రైనింగ్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చింటాడు. అలా బేస్ కు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఐడెంటిటీ అన్ని లాగేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలన్నమాట. ఆల్సో అక్కడున్న వాళ్ళెవ్వరికి పేర్లే ఉండవు. వాళ్ళకని కొన్ని నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్స్ నే వాళ్ళ పేర్లుగా వాళ్ళు పరిగణించాలన్నమాట. అలా అందరికి ఇచ్చుకుంటూ వస్తుంటే మన హీరో దగ్గర దగ్గర 4 సార్లు మెడికల్ టెస్ట్ లోనే ఫెయిల్ అయినాడంట. అయినా కూడా ఎలా అయినా రేంజర్ అవ్వాలని చెప్పి మళ్ళీ వచ్చింటాడు. బట్ మనోడు ఆల్రెడీ మిలిటరీలో ఉన్నాడు కదా, సో వాడి స్కిల్స్ ని చూసి నీకు లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది, లీడర్ అవుతావా అంటే మనోడు సింపుల్ గా వద్దు అనేస్తాడు. ఆ తర్వాత ఓ సర్జెంట్ అందరిని నించోబెట్టి ట్రైనింగ్ గురించి, బేస్ గురించి, రేంజర్స్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఈ ట్రైనింగ్ సెషన్ అనేది దగ్గర దగ్గర 8 వారాల వరకు జరుగుతుందంట. ఈ ట్రైనింగే ప్రపంచంలోనే అతి కష్టమైన ట్రైనింగ్ అంట. ఈ 8 వీక్స్ వరకు మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, ఎమోషన్స్ ని, వీక్నెస్ ని వీటన్నిటిని సైడ్ పెడితే మాత్రమే మీరు 8 వీక్స్ అనేది సర్వైవ్ అవ్వగలరు. ఆ తర్వాత ఒక 24 అవర్స్ వరకు మిషన్ ఇస్తాం. ఆ మిషన్ ని కంప్లీట్ చేసి ఎవరైతే ఈ లైన్ ని క్రాస్ చేసి వస్తారో వాళ్ళనే ఒక రేంజర్ గా డిక్లేర్ చేస్తామని చెప్పేసరికి మనోడు ఓసారి ఆ లైన్ ని చూసుకుంటాడు. ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నిజంగానే ఆ ట్రైనింగ్ చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో కొందరు సోల్జర్స్ అట్లే అన్కాన్షియస్ అయిపోయి పడిపోయేసరికి మిగతా సార్జెంట్సే వాళ్ళను బయటికి లాకెళ్తున్నట్టు చూపిస్తారు. బట్ మన హీరో ఆల్రెడీ మిలిటరీ నుంచే వచ్చినాడు. ఆల్సో చాలా రిస్కీ మిషన్స్ ని కంప్లీట్ చేసి వచ్చినాడు కాబట్టి మనోడికి ఇవంతా పెద్ద కష్టమేం కాదనమాట. సో కొంచెం ఈజీగానే కంప్లీట్ చేసుకుంటా వెళ్తుంటాడు. అంటే ఎవరీ వీక్ ఎవరెవరైతే ప్రాపర్ గా పర్ఫామ్ చేయలేదో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకుంటా వస్తుంటారు. డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ లెవెల్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆల్సో పగలు రాత్రి అని చెప్పి తేడా లేకుండా నీళ్ళల్లో, బురదల్లో, అడవుల్లో అని చెప్పి ఎక్కడంటే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఎప్పుడంటే అప్పుడు చేస్తానే ఉన్నారు. అలా ఓ రోజు అడవిలో పరిగెత్తా వెళ్తాంటే మన హీరోని చూడండి, ఊరుకు ముందు వాళ్ళకన్నా దూరంగా వచ్చేసి మళ్ళీ వాళ్ళనే క్రాస్ చేసుకుని వెళ్తాంటే, బ్రో కొద్దిగా స్లోగా పో బ్రో, నీ వల్ల వాళ్ళు మేము స్లో అనుకుంటారేమో అని చెప్పేసరికి అయినా కూడా మనోడు కంటిన్యూస్ గా వెళ్తాంటాడు. అండ్ మనోడికి అక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అని చెప్పి ఎవరు లేదనమాట. మనోడు ఒంటరిగా తింటాడు, ఒంటరిగా ట్రైనింగ్ చేస్తాడు, ఒంటరిగానే ఉంటాడు. అలా ఓ రోజు అందరికి గన్స్ ఇచ్చేసి
చేసి ఎవరెవరు ముందు గన్స్ ని యూజ్ చేసినారో చేతులు పైకెత్తండి అంటే ఓ 4-5 మంది ఎత్తారు. దాంట్లో ఒకడేమో గన్స్ దగ్గర పనిచేసినాడంట, ఇంకోడేమో ట్యాంకర్ లో పనిచేసినాడంట. ఆ తర్వాత మన హీరో దగ్గరికి వస్తే మనోడు క్లియర్ చేసిన డేంజరస్ మిషన్స్ అన్నిటిని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళే ఎవర్రా వీడు అన్నట్టు షాకింగ్ గా చూస్తుంటాడు. ఈవెన్ ఆ సర్జెంట్ కూడా లైట్ గా షాక్ అవుతున్నట్టు చూపిస్తారు. ఇంకా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయమని చెప్పేసరికి మనోడు సూపర్ గా షూట్ చేస్తున్నాడు. ఆ తర్వాత లంచ్ టైమ్ లో వాళ్ళందరూ కూర్చొని తింటే మన హీరో ఎప్పుడు సపరేట్ గానే కూర్చొని తింటాడు కదా. అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ మన హీరోని చూసి మాట్లాడుకుంటారు. 2 ఇయర్స్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదో మిషన్ గాని వెళ్తుంటే సడన్ గా తాలిబాన్లు అటాక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయినారు. ఒక్క మన హీరో తప్ప. ఒళ్ళంతా గాయాలున్నా కూడా వాడి సొంత తమ్ముడిని దగ్గర దగ్గర 10 మైళ్ళ వరకు మోసుకుంటూ ఆల్మోస్ట్ బేస్ దగ్గరికి వచ్చేసినాడు. అందుకే వాడికి సిల్వర్ స్టార్ ని కూడా ఇచ్చినారు అంటాడు. దగ్గర దగ్గర సిల్వర్ మెడల్ లాంటిదన్నమాట. అప్పుడే న్యూస్ లో నాసా వాళ్ళు ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఏదో ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ భూమిని క్రాస్ చేస్తూ వెళ్తున్నట్టు గమనించారంట. బట్ అది భూమి మీదకి రాదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకా డైలీ ట్రైనింగ్ జరుగుతా ఉంటుంది. వీక్లీ ఎలిమినేషన్స్ జరుగుతా ఉంటుంది. అలా ఓ రోజు మన హీరో పనుకుందామని చెప్పి ట్రై చేస్తా అంటే మన హీరోకి నిద్ర రాదు. యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ వాడి తమ్ముడిగా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మనోడు ప్రాపర్ గానే నిద్రపోలేదనమాట. అదొక ట్రామాలానే ఉంది కాబట్టి పనుకుంటే అది గుర్తొచ్చేసరికి మనోడు ఎన్నో టాబ్లెట్స్ చేసి పనుకుందామని చెప్పి ట్రై చేస్తాడు. అయినా కూడా నిద్ర రాగా సఫర్ అవుతుంటే అప్పుడే అక్కడ జాన్ అనే ఒకడు మన హీరోనే చూసుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ట్రైనింగ్ అని కష్టపడి ఒక కొండనేకి అప్పుడే రిలాక్స్ అవుతుంటే పక్కనున్న జాన్ గడు మన హీరో చేతి పైన ఆ టాటూని చూసి దానికి అర్థం డోంట్ క్విట్ అనే కదా అర్థం అంటే కరెక్టే, బట్ నీకెలా తెలుసు అంటే జస్ట్ గెస్ట్ చేసినాను అంటాడు. అలా ఇప్పుడు 6th వీకే వచ్చేసింటారు. ఆ తర్వాత 7th వీక్ 8th వీక్ అని చెప్పి ఒక్కో వీక్ పెరిగే కొద్దీ ఆ ట్రైనింగ్ ని కూడా ఇంకా ఇంటెన్సివ్ గా మారుస్తుంటారు. ఆల్సో ఆ ట్రైనింగ్ లో కొంచెం తేడా కొట్టినా కూడా నిర్దాక్షిణ్యంగా పీకేస్తుంటారు. అలా లాస్ట్ గా 8th వీక్ కూడా వచ్చేసారు. ఈ రోజు ట్రైనింగ్ ఏంటి అంటే ఆ హెవీ డంబల్స్ ఎత్తుకొని వాటర్ లో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నడవాలన్నమాట. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ సగానికే పైకి వచ్చేస్తారు. బట్ మన హీరో మాత్రం పట్టు వదలకుండా బ్రీతింగ్ ని కంట్రోల్ లో పెట్టుకుని మజిల్స్ ని యాక్టివ్ గా పెట్టుకుని నడుస్తాడు. లాస్ట్ గా ఎండింగ్ కూడా వచ్చేస్తుంది. కానీ మధ్యలో ఆ తాలిబాన్స్ అటాక్ చేయడం, వాడి తమ్ముడిని మోసుకురావడం అని చెప్పి ఇవన్నీ గుర్తొచ్చి మళ్ళీ ఆ ట్రామాలోకి వెళ్ళిపోయేసరికి సడన్ గా వాడి ఫోకస్ తప్పిపోతుంది. ఆల్సో ఆ బ్రీతింగ్ కంట్రోల్ కూడా తప్పిపోయేసరికి అట్లే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. వెంటనే మిగతా వాళ్ళు వచ్చి మనోని బయటికి లాగేసి సిపిఆర్ ఇచ్చేసరికి ఓకే మనోడు బతికిపోయినాడనే చెప్పొచ్చు. కానీ వాడి డెడికేషన్ చూసి మిగతా వాళ్ళందరికీ పిచ్చిలేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ భూమిని చూసుకుంటే ఇంతసేపు అదేదో వస్తున్న అన్నోన్ ఆబ్జెక్ట్ అనేది భూమినే టచ్ చేయదు అన్నట్టు చెప్పినారు కదా. కానీ ఇప్పుడు అది వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పీసెస్ గా పగులుతుందంట. మేబీ ఆ చిన్న పీసెస్ ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఆ తర్వాత ఆ సార్జెంట్సే మన హీరోని రప్పించి చూడు నువ్వు ఫిజికలీ ఫిట్ ఉన్నావు, నువ్వే ఈ రేంజర్స్ కి తగిన వాడివి, కానీ మెంటలీ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నావు. నీ తమ్ముడుగా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నువ్వు ప్రాపర్ గా నిద్రపోవట్లేదు, ప్రాపర్ గా ఫోకస్ చేయట్లేదు. ఆల్సో మిగతా వాళ్ళు ఎవరితో నువ్వు కలవట్లేదు, నువ్వు ఒక్కడే అన్ని చేసుకుని పోతున్నావు. మనోడి రేంజర్ గా అవ్వాలి అని చెప్పి ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడు అంటే వాడి తమ్ముడుగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనోడికి చాలా గాయాలు తగిలింది కదా. ఈవెన్ నాకు తెలిసి కాలే విరిగిపోయింది అనుకుంటా. అలా అవన్నీ హీల్ అయ్యి రికవర్ అయిన తర్వాత మనోడు డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ మినిటే రేంజర్ అవ్వాలి అని చెప్పి టక్కన వచ్చి రేంజర్ కి అప్లై చేసింటాడంట. ఆల్సో ఈ వార్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక రకమైన ట్రామాలా ఉంటుందన్నమాట. సో మిలిటరీ వాళ్ళే కొన్ని థెరపీ సెషన్స్ ని పెట్టింటారు. దాంట్లో ఒక్క థెరపీ సెషన్ ని కూడా మన హీరో అటెండ్ చేయలేదంట. చూడు నీ మంచి కోసమే చెప్తాన్నా, నువ్వే వాలంటీర్ గా సైన్ చేసి ఈ బేస్ ని వదిలేసి వెళ్ళిపోయినావంటే కనీసం నెక్స్ట్ ఇయర్ కొంచెం నువ్వు స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ రేంజర్ అయ్యేందుకు రావచ్చు. కానీ మేమే నిన్ను తరిమేసినామంటే జీవితాంతం రేంజర్ అవ్వలేవురా అంటే మన హీరో రెండూ చేయకుండా సారీ సార్ నాకు ట్రైనింగ్ టైం అయింది అని చెప్పి వాడు పాటికి వాడు వచ్చేస్తాడా. ఇంకా నెక్స్ట్ డే చూసుకుంటే వీక్లీ ఎలిమినేషన్స్ జరుగుతుంది కదా. అలా ఎవరెవరినైతే ఎలిమినేట్ చేయాలో వాళ్ళ నంబర్స్ పిలిచి వాళ్ళను వెళ్ళిపోమంటారనమాట. అలా ఒక్కొక్క నంబర్ గా పిలిచిన తర్వాత లాస్ట్ కి మన హీరో నంబర్ కూడా పిలిచేసరికి అబ్బా వీళ్ళు కావాలని నన్ను బయటికి తరిమేందుకు ట్రై చేస్తున్నారు అని చూసంటే పిలిచిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి, పిలిచిన వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసినామని చెప్పేసరికి అప్పుడే మన హీరో సంతోషపడతాడు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ రప్పించి వాళ్ళకు ఒక మిషన్ ఇస్తారనమాట. మిషన్ ఏంటి అంటే అడవి మధ్యలో వీళ్ళను దింపేస్తారంట. అక్కడ అమెరికన్ ఆర్మీకి చెందిన ఒక క్లాసిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎనిమీ కంట్రీ వాళ్ళు హైజాక్ చేసి అందులో ఉన్న క్రూమేట్స్ అందరినీ దగ్గరలో ఉన్న విలేజ్ కి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయినారంట. ఇప్పుడు వీళ్ళ మిషన్ ఏంటి అంటే ఆ క్లాసిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకి దొరికేసింది కదా, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోక ముందే వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేసి ఆ తర్వాత ఆ క్రూ మెంబర్స్ ని కూడా వీళ్ళు రెస్క్యూ చేసి తీసుకురావాలన్నమాట. దానికి వీళ్ళ దగ్గర వెపన్స్ ఏమన్నా ఉంటాయా అంటే గన్స్ ఇస్తారు, బట్ అందులో బుల్లెట్స్ ఉండవు అనమాట. బట్ ఎనిమీ టీం వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ఈవెన్ దో వీళ్ళ దగ్గర బుల్లెట్స్ లేకున్నా కూడా వీళ్ళు డిఫెండ్ చేసి ఆ మిగతా
క్రూమేట్స్ ని రెస్క్యూ చేసి తీసుకురావాలన్నమాట. ఆల్సో కమ్యూనికేషన్ కని ఒక రేడియో ఇస్తారు అండ్ ఆ టీమ్ కి మన హీరోనే ఒక లీడర్ గా కూడా మార్చేస్తారు. వాళ్ళు ఈ మిషన్ ని 24 అవర్స్ లోపు కంప్లీట్ చేసి తిరిగి రాకపోతే వాళ్ళు రేంజర్స్ కాదు అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పేస్తాడు. ఇంకా వాళ్ళను అడవిలో దింపడానికి వాళ్ళను 2 చాపర్స్ లో తీసుకెళ్తుంటే అప్పుడే 2 పెద్ద పెద్ద క్వారీస్ ని మన వాళ్ళు నోటీస్ చేస్తారు. ఇంకా దానంతా క్రాస్ చేసుకుని ఆ అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరినీ దింపేసి ఆ 2 చాపర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసి వాళ్ళ టార్గెట్ ని రీచ్ అవ్వాలన్నమాట. అసలే మన హీరో టీమ్ లీడర్ కదా, సో ఒక్క సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వకుండా అడవులు కొండలు అని చెప్పి అన్నిటిని ఎక్కిచ్చేస్తాడు, నడిపించేస్తాడు. అలా ఓ స్టేజ్ కి చీకటైపోతుంది అండ్ వాళ్ళు రీచ్ అయిన ప్లేస్ కూడా కొంచెం సేఫ్ గానే ఉంటుందన్నమాట. సో మన వాళ్ళందరికీ విశ్రాంతి కావాలి అంటున్నారు అని చెప్పేసరికి సరే సరే జస్ట్ 20 మినిట్స్ మాత్రమే రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటా అంటే మన హీరోనే కాపలా కాసా ఉంటాడు. అప్పుడే పక్కన జాన్ ఉన్నాడు కదా, వాడు లైట్ గా మన హీరోతో మాటలు కలుపుదామని మీకు విషయం చెప్పనా అంటే దేని గురించి, మిషన్ గురించా ఇంకా దేని గురించేనా అంటే మిషన్ గురించి కాదు కొంచెం పర్సనల్ అంటే అయితే నేను అస్సలు వినను, నాకు చెప్పను కూడా చెప్పదు అని చెప్పి డైరెక్ట్ గానే చెప్పేస్తాడు. ఇంకా వాడు సైలెంట్ అయిపోయేసరికి ఇంకా ఆ ప్లేయర్స్ మొత్తం సైలెంట్ గా ఉంటే అప్పుడే ఏదో సర్రని చెప్పి ఆకాశంలో వెళ్ళేసరికి వీళ్ళే ఒక సెకండ్ ఉలిక్కిలేశారు. ఏంటది ఎటు వెళ్ళింది అంటే మేబీ ఆ ఎనిమి టీం వాళ్ళే మనం నిద్ర కూడా పోకుండా కంటిన్యూస్ గా మిషన్ లో ఉండాలి అని చెప్పి ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసరికి సరే సరే గాయస్ కంటిన్యూ చేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ మిషన్ ని కంటిన్యూ చేస్తారు. అలా నచ్చుకుంటూ వస్తుంటే సూర్యుడు కూడా బయటకు వచ్చేస్తాడు. లాస్ట్ కి వీళ్ళు ఆ టార్గెట్ దగ్గరికి రీచ్ అయిపోతారు, ఐ మీన్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి రీచ్ అయిపోతారు. కళ్ళ ముందర ఎయిర్ క్రాఫ్ట్ ఉందన్నమాట. ఇప్పుడు దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, ఎలా మిగతా వాళ్ళని కాపాడాలి, దానికోసం మన హీరో వాళ్ళందరినీ గుంపుగా చేర్చి ఒక ప్లాన్ వేస్తాడు. ఒక నలుగురు ఇటు సైడ్ నుంచి వెళ్ళి డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేయాలి. ఆ నలుగురిని చూడగానే ఎనిమి టీం వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని అటాక్ చేసే గ్యాప్ లో మనం వెనక నుంచి వచ్చి వాళ్ళని అటాక్ చేసేయాలి. ఆల్సో ఆ గ్యాప్ లో ఇంకో నలుగురు ఆ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఆ టైం బాంబులు పెట్టేసి మీరు ఎలా అయినా బయటికి వచ్చేయాలి అని చెప్పి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చెప్తా అంటే అప్పుడే మ్యాప్ పెట్టుకుని ఒకడు ఉంటాడు కదా, వాడు విచిత్రంగా అర్థం కానట్టు చూస్తుంటాడు. ఏమైందిరా అంటే మ్యాప్ ప్రకారం చూస్తే ఇంకో 100 మీటర్లు వెళ్తే మాత్రమే ఆ టార్గెట్ వస్తుందంట, బట్ ఇప్పుడు వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా దగ్గరగా ఉంది. ఆల్సో ఈ కాంపాస్ కూడా వర్క్ అవ్వట్లేదు అంటే కరెక్ట్ గా అదే టైంకి కమ్యూనికేట్ చేయడానికి చెప్పి రేడియో ఉడికి ఇచ్చింటాడు కదా, ఆ రేడియో కూడా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి వాడు చెప్తాడు. మేబీ ఇదంతా మన మిషన్ లో ఒక టెస్ట్ ఏమో, ఎటువంటి హెల్ప్ లేకుండా మనం ఎలా అయినా ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలి అని చెప్పి వాళ్ళే కావాలని దీన్ని ఇంకా రిస్కీగా చేస్తున్నారేమో. కళ్ళ ముందరే టార్గెట్ ఉంది కదా, సో వెయిట్ చేయడం లేట్ చేయడం ఎందుకు అని నలుగురు డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేయడానికి వెళ్తారు, ఇంకో నలుగురు అటాక్ చేయడానికి వెళ్తారు, ఇంకో నలుగురు బాంబులు పెట్టడానికి చెప్పి రెడీ అయిపోతారు. అలా ఉన్న టీం మొత్తం ఒక్కొక్క గ్రూప్ గా స్ప్లిట్ అయిపోతుంది. అటాక్ చేసేదానికి ముందు ఓసారి చుట్టూ చూసంటే అప్పుడే మన హీరోకి అడవి మధ్యలో ఏదో మెరుస్తూ ఉన్నట్టు కనిపించేసరికి గాయస్ మీరు ఇక్కడే ఉండి చూసుకోండి నేను ఇప్పుడే వచ్చేసాను అని చెప్పి మనోడు లోపలికి వెళ్తాడు. ఆ గ్యాప్ లో నలుగురు పరిగెత్తా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఓ 2-3 బాంబులు పెట్టేసి పరిగెత్తా వస్తాంటే అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఇక్కడే ఒక భారీ షాక్. ఏంటంటే వీళ్ళు ఇంతసేపు వెతుక్కుంటూ వచ్చినారు కదా ఎయిర్ క్రాఫ్ట్, అది ఇక్కడ క్రాష్ అయి పడిపోయింది. అలాంటప్పుడు అక్కడ ఉన్నది ఏంటి అని చెప్పి వెంటనే మనోడు పరిగెత్తా వెళ్తాంటే ఆ గ్యాప్ లోనే వాళ్ళు దాన్ని పేల్ చేస్తారు. ఓకే హాఫ్ ఆఫ్ ద మిషన్ కంప్లీటెడ్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి చూసా అంటే అది పేలిపోవడం కాదు కదా, ఒక చిన్న డెంట్ కూడా పడకపోయేసరికి రే ఏ మెటల్ తో తయారు చేసినారా అని చెప్పి వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూసంటే అప్పుడే అది నిదానంగా లేస్తుంది చూడండి. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అని. ఇంకా అది ఒక నార్మల్ హ్యూమన్ లా నించున్న తర్వాత చుట్టూ స్కాన్ చేసి చూస్తే మనుషులు ఉన్నారు అని చెప్పి డిటెక్ట్ చేసి అట్లే గన్ను తీసి షూట్ చేస్తుంది చూడండి. కొందరైతే పారిపోతారు, కొందరైతే నదిలో పడిపోతారు, మరికొందరు అయితే సచ్చిపోతారు. అలా ఒక అమ్మాయిని షూట్ చేయబోతుంటే టక్కని మన హీరోనే వచ్చి కాపాడేస్తాడు. ఇంక ఇక్కడే ఉంటే మిగిలిన వాళ్ళని కూడా చంపేస్తున్నాడు అనమాట. సో త్వరగా పరిగెత్తండి పరిగెత్తండి అని చెప్పి పరిగెత్తా వచ్చి చూస్తే లాస్ట్ గా ఎడ్జిగా వచ్చేస్తారు. ఇంత హైట్ నుంచి ఎలా దిగేది, అసలు దిగాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే ఒక చిన్న బాల్ వచ్చి పడుతుంది. ఏంటిది ఏం చూసంటే డమ్ అని చెప్పి వేలుతుంది చూడండి. వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ ఫోర్స్ కి ఎగ్గిరా లోయలోనే పడతారు. అలా జారుకుంటా వెళ్తాంటే కొందరికేమో రాళ్ళు తగులుతుంది, కొందరికేమో చెట్లు గుచ్చుకుంటుంది. అలా ఒకటికైతే ఏకంగా వాడి బాడీ అనేది ఓ కొమ్మకే గుచ్చుకునేస్తుంది. కింద పడ్డ ఫోర్స్ కి మన హీరోకి ఆ డ్రామానే గుర్తు చేస్తుంది. అయినా కూడా వెంటనే నార్మల్ అయ్యి వెంటనే మిగతా వాళ్ళని కూడా కాపాడదామని చెప్పి చుట్టూ చూస్తే జాన్ ఉన్నాడు కదా, వాడికి తొడ దగ్గర ఏమో అయినట్టుంది, మేబీ ఫ్రాక్చర్ ఏమో. అంటే మిగతా వాళ్ళని చూసుకుంటే ఒకటి బాడీలో ఏకంగా ఆ కొమ్మే దిగేసి ఉంటుంది కదా, సో వాడిని నిదానంగా దాని నుంచి బయటికి తీసి బ్లడ్ ఎక్కువ పోకుండా దాన్ని గట్టిగా హోల్డ్ చేసి పెట్టుకోమంటాడు. ఇంకా వెంటనే జాన్ ని సైడ్ కి లాగేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే వీళ్ళు వచ్చేటప్పుడే వీళ్ళ దగ్గర ఒక రేడియో ఉంది కదా, దాన్ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేద్దామని చెప్పి ఆ రేడియో పెట్టుకున్నాడు ఎక్కడ అని చూస్తే వాడే అంట ఆ మిషన్ షూట్ చేసినప్పుడు ఫ్రంట్ లో ఉనింది. మేబీ పైకి వెళ్తే వాడు ఉండొచ్చు అండ్ ఆ రేడియో కూడా వాడి దగ్గరే ఉంటుంది అని చెప్పేసరికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే మన హీరో పైకి బయలుదేరేస్తాడు.
నిదానంగా వెళ్లి చూస్తే ఒకడి దగ్గర మ్యాప్ ఉన్నింది గదా! వాడి కాళ్ళంతా బ్లాస్ట్ అయిపోయి వాడు అక్కడే చనిపోయినాడనమాట. ఇంకాస్త ముందుకు వెళ్లి చూస్తే ఆ రేడియో పెట్టుకున్న వాడి నంబర్ కనిపిస్తుంది. "రేయ్! ఇటు సైడ్ చూడురా ఇక్కడికి రారా" అని చెప్పి వాడిని ఎంతగానో పిలిచేందుకు ట్రై చేస్తాడు. బట్ ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి నిదానంగా దగ్గరికి వెళ్లి వాడిని అట్లే తిప్పి చూస్తే అది ఆ ఎనర్జీ బీమ్‌ని షూట్ చేసినప్పుడు ఆ రేడియోతో పాటు వాడిని కూడా బ్లాస్ట్ చేసింది. వాడు అక్కడే చనిపోయినాడు. ఇంకా రేడియో కూడా ఎందుకు పనికిరాదనమాట. అప్పుడే చుట్టూ చూసంటే దూరంలో ఒక సోల్జర్ ఇంకా ప్రాణాలతోనే పాకుతా ఉన్నాడు. కానీ కాలు విరిగిపోయినట్టుంది. అందుకే ప్రాపర్‌గా నడవలేక పాకుతా వెళ్తంటే దాన్ని చూసిన ఆ రోబోట్ నిదానంగా దగ్గరికొచ్చి వాడిని స్కాన్ చేసి ఒక మిసైల్ లాంచ్ చేస్తుంది చూడండి. వాడి బాడీ పీసులు పీసులు అయిపోతుంది. ఆ తర్వాత మనోళ్ళు వెళ్ళిన దారిని చూసేసి మనోళ్ళను కూడా నాశనం చేసేద్దామని చెప్పి నడుచుకుంటా వస్తాంటే దాన్ని అర్థం చేసుకున్న మన హీరో వెంటనే మన వాళ్ళను హెచ్చరించాలని చెప్పి పరిగెత్త కిందకెళ్ళి చూస్తే ఆల్రెడీ ఒకడి బాడీలో కొమ్మ దిగేసింది కదా! సో బ్లడ్ ఓవర్‌ఫ్లో అయ్యి వాడు అక్కడే చనిపోతాడు. దాన్ని చూసిన మన హీరో "గాయ్స్ త్వరగా రెడీ అవ్వండి. మళ్ళీ ఆ రేగ డబ్బా మనల్నే వెతుక్కొని వస్తుంది" అని చెప్తాంటే వాళ్ళు కూడా టకటక అని చెప్పి రెడీ అయిపోతారు. బట్ ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా వాళ్ళు ఒక కొండపైనే ఉన్నారు. ఇంత హైట్ నుంచి మళ్ళీ కింద దూకితే ఖచ్చితంగా సావే అనమాట. సో ఆల్రెడీ వీళ్ళ దగ్గర తాళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేసి ఒక్కొక్కళ్ళుగా దిగుతా అంటారు. బట్ జాన్ వాడంతటా వాడు దిగలేడు కదా! సో పైన కూడా ఉండాలి, కింద కూడా ఉండాలి. సో టక్కన మన హీరో కిందకి వెళ్ళిపోయేసరికి పైనుంచి కూడా ఆ జాన్ని నిదానంగా వదులుతాంటే అప్పుడే ఆ కాంపాస్ సర్రని చెప్పి తిరుగుతుంది చూడండి. ఏంట్రా అంటే వెనకాలే ఆ రేగు డబ్బా వచ్చేస్తుంది. స్కాన్ చేసి ఒక్కసారిగా షూట్ చేస్తుంది చూడండి. జాన్ అంత హైట్ నుంచి పడిపోయేసరికి వెంటనే మన వాళ్ళే వాడిని కూర్చోబెట్టి ఆ సైడ్ లోనే దాక్కుంటారు. బట్ జాన్ వాడు కింద దింపుతున్నాడు కదా! వాడి బాడీనే బ్లాస్ట్ అయిపోయి సగం బాడీ మాత్రమే కింద పడుతుంది. దాన్ని చూసిన మన వాళ్ళు బిత్తరపోయి సైడ్ లో సైలెంట్ గా దాక్కుంటా అంటే అది మళ్ళీ నిదానంగా స్కాన్ చేస్తుంది. బట్ జాన్ కాలు విరిగిపోయింది కదా! సో వాడు ఫోల్డ్ చేయలేడనమాట. ఇంకా దాన్ని స్కాన్ చేసేసరికి ఇంకా ఒక్కసారిగా మిజైల్స్ ని దింపుతుంది చూడండి. పరిగెత్తండి అని చెప్పి వెంటనే మన వాళ్ళందరూ పరిగెత్తారు. అఫ్ కోర్స్ జాన్ ని కూడా లాక్కెళ్తారు అనుకోండి. ఇంకా దానికి షూటింగ్ రేంజ్ దొరక్కపోయేసరికి బాంబ్స్ ని షూట్ చేసేసరికి ఎక్కడంటే అక్కడ పడుతుంది. ఎక్కడంటే అక్కడ బ్లాస్ట్ అవుతుంది. మన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయినారనే చెప్పొచ్చు. అయినా కూడా మన వాళ్ళందరూ కంటిన్యూస్ గా పరిగెత్తంటారు. లాస్ట్ కి దాని నుంచి బతికింది జస్ట్ ఆరుగురు మాత్రమే అనమాట. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుందామని చెప్పి జాన్‌ని కూడా దింపి ఫస్ట్ వాడికి ఫస్ట్ ఎయిడ్ చేద్దామని చెప్పి ఆ మెడికిట్‌ని ఓపెన్ చేసి చూస్తే పెయిన్ కిల్లర్స్, ఈ టాబ్లెట్స్ ఇవన్నీ పగిలిపోయింది. ఇలానే వదిలేస్తే బ్లీడ్ ఔట్ అయ్యే చనిపోతాడనమాట. సో జాన్ కాస్త పెయిన్‌ని ఓర్చుకొని చెప్పి ఆ కాలుని ఇట్లా తిప్పేసి టక్కుని బ్యాండేజ్ చేస్తారు చూడండి. పెయిన్‌కి వాడు అట్లే అన్‌కాన్షియస్ అయి పడిపోతాడు. రీసెంట్‌గానే ఈ పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినా కాబట్టి ఐ కెన్ ఫీల్ దట్. ఇంక వెంటనే వాడిని ఒక స్ట్రెచర్‌లో వేసుకొని మోసుకెళ్దామని చెప్పి ట్రై చేశాంటే అప్పుడే వాడు ఆ సార్జెంట్స్‌ని తిడతాన్నాడు. కావాలనే వాళ్ళు ఇలాంటి ఒక వార్ మిషన్ దగ్గర మనల్ని ఇరికించేసి మనల్ని చంపనీకి ట్రై చేస్తున్నారు అంటే అలా కాదురా. యాక్చువల్లీ మన టార్గెట్ ఒక క్రాష్ అయిన ప్లేన్. దాన్ని మనం డిస్ట్రాయ్ చేయాల్సింది. నేను దాన్ని వెళ్ళి చూసొచ్చే గ్యాప్ లో మీరు తెలియక ఆ రేకుడా పని గెలికేసినారు. ఇలాంటి ఒక వార్ మిషన్ మనల్ని వెంటాడి చంపేస్తుందన్న విషయం మన సార్జెంట్స్ కూడా తెలుసో తెలీదో. అదే కాకుండా ఆ రేకుడబ్బా దగ్గరకు వచ్చేటప్పుడల్లా ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ని జనరేట్ చేసుకుంటూ వస్తుంది. అందుకే మన కాంపాసెస్ ఆ టైంలో పని చేయట్లేదు. ఇప్పుడు మనకున్నది కేవలం ఒకే ఒక దారి. ఎలా అయినా మన బేస్ కి రీచ్ అయిపోవాలి. సో త్వరగా బయలుదేరండి అని చెప్పి ఆ జాన్ని కూడా మోసుకుంటూ వెళ్తారు. అలా నడుచుకుంటూ వచ్చి చూస్తే మధ్యలో ఒక నది ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని క్రాస్ చేసుకుని అటు సైడ్ వెళ్ళాలన్నమాట. బట్ అది వెళ్ళే వేగాన్ని చూస్తే ఒక మనిషి కాదు కదా, ఒక పడవే కొట్టుకొని వెళ్ళేంత స్పీడ్ గా వెళ్తాంది. బట్ వేరే దారి కూడా లేదనమాట. ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి కాబట్టి మన హీరో ఒక రోప్ ని కట్టుకునేసి టక్కని దూకేస్తాడు. వచ్చే ఆ నీళ్ళ స్పీడ్ కి మనోడు దానికి ఆపోజిట్ లో స్విమ్ చేస్తుంటాడు. మెల్లమెల్లగా వెనక్కి వెనక్కి వెళ్ళి టక్కన ఒకసారిగా మునిగిపోయేసరికి ఏమైందిరా ఇటు వెళ్ళినట్రా అని చెప్పి వాళ్ళందరూ కంగారుగా చూసంటే మన హీరో తెలివిగా కింద నుంచే స్విమ్ చేసుకుంటా వెళ్ళి ఎట్లో అటు సైడ్ వెళ్ళిపోయినాడు. టక్కన తాడు కట్టేసి మన వాళ్ళని కూడా రమ్మని చెప్పి పిలిచేసరికి ఫస్ట్ జాన్ని తీసుకెళ్లిపోదామని చెప్పి నిదానంగా తీసుకెళ్తా అంటే మధ్యలో ఒక ముడి వేసింటారు. వాడు ఎలానో క్రాస్ చేస్తాడు. బట్ జాన్ క్రాస్ చేయలేడు కదా. సో ఆ లాక్ ని తీసి ఈ ముడికి ఇటువైపు వేయాలన్నమాట. సో జస్ట్ ఓపెన్ చేస్తాడో లేదో ఆ వెయిట్ ని తట్టుకోలేక వదిలేసరికి వాడు పైన కిందని చెప్పి వేలాడదంటే టక్కన మన హీరో ఇటు సైడ్ నుంచి వచ్చేస్తాడు. అండ్ అటు సైడ్ నుంచి ఇంకో టీమ్మేట్ వచ్చేస్తుంది. వాడిని కష్టపడి పైకి లాగేందుకు ట్రై చేస్తుంటే ఓ ఇద్దరేమో ఈ రోప్ ని గట్టిగా పట్టుకుంటారు. అప్పుడే ఆ కాంపాస్ సర్రని చెప్పి తిరుగుతుంది చూడండి. చూస్తే ఆ రేగుడు అబ్బా ఇక్కడికి కూడా వచ్చేసి ఒక్కసారిగా షూట్ చేసేసరికి వీళ్ళ టీమ్మేట్ లో కూడా అక్కడే చనిపోతాడు. అండ్ ఆ రోప్ కూడా కట్ అయిపోయేసరికి వాళ్ళందరూ ఆ నదిలోనే పడిపోతారు. ఆల్రెడీ ఆ వాటర్ వెళ్తున్న స్పీడ్‌కి మన వాళ్ళందరూ కొట్టుకొని వెళ్తాంటే, మన హీరో కాలికి మాత్రం ఆ తాడు చుట్టుకునేసరికి వాడు అటూ పోలేక, ఇటూ పోలేక అక్కడే స్టక్ అయిపోయినాడు. మధ్యలో ఆ రేగుడబ్బా వేరే ఒక్కో అడుగ్గా యేసుకుంటా మనోడి దగ్గరికి వస్తాంటుంది. ఒక్క అడుగు వేసినా కూడా మనోడు అక్కడే నుజ్జు అయిపోతాడనమాట. సో, కరెక్ట్‌గా అది కాలు వేసే టైంకి ఎట్లో ఆ రోప్‌ని కట్ చేసి ఫ్రీ అయిపోతాడు. బట్ ఊపిరి పీల్చుకుందామని చెప్పి పైకొచ్చినా కూడా టక్కని స్కాన్ చేసి టక్కని షూట్ చేసేసరికి వెంటనే లోపలికెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ పైకొస్తే మళ్ళీ స్కాన్ చేసి షూట్ చేసేసరికి ఓకే.
ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతామని చెప్పి వాటర్‌లోనే కొంచెం దూరం వచ్చేస్తాడు. చూస్తే ముందరే మన జాన్ కనిపించేసరికి వెంటనే వాడి దగ్గరికి వెళ్లి వాడిని గట్టిగా పట్టుకునేసాడో లేదో మెల్లగా వాటర్ స్పీడ్ కూడా ఇంకాస్త పెరిగేసరికి ఏంట్రా అని చూస్తే ముందరే ఒక పెద్ద జలపాతంలా ఉంది. ఫస్ట్ ముందర వెళ్తున్న ముగ్గురు పడిపోతారో లేదో ఆ తర్వాత మన హీరో, జాన్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా కింద పడతారు. అయినా కూడా మన హీరో వాడిని గట్టిగా పట్టుకుంటే ఓ స్టేజ్‌కి వాడు కూడా అన్‌కాన్షియస్ అయి పడిపోతాడు. అప్పుడే ఏదో చేతులొచ్చి మనోడిని బయటికి లాగుతున్నట్టు చూపిస్తారు. చూస్తే మన వాళ్ళే అనమాట. ఆల్సో ఎక్స్‌ట్రాగా కూడా ఇంకోడున్నాడు. వీడెవడంటే స్టార్టింగ్ సీన్‌లో అది షూట్ చేసినప్పుడు ఒకేవుడు మాత్రం నదిలో పడిపోయినాడు కదా! వాడు అటు ఇటు వెళ్లి లాస్ట్‌కి ఇక్కడికొచ్చేసుంటాడు. ఇక్కడ నుంచి ఆ విలేజ్ దగ్గరే అనమాట. సో త్వరగా బయలుదేరింది. అసలే మనకు తక్కువ టైం ఉంది అని చెప్పి ఎట్లో వాళ్ళందరిని లాక్కుంటా విలేజ్ దగ్గరికి వచ్చి చూస్తే అసలు అది విలేజ్ లానే లేదు. మొత్తం నాశనం అయిపోయింది. అంటే అక్కడున్న రేడియో టవర్ కూడా నాశనం అయిపోయిందనమాట. అందుకే ఇంతసేపు మనోళ్ళు రేడియోలో ఎంత ట్రై చేసినా కూడా కమ్యూనికేట్ చేయలేకపోయినారు. అప్పుడే మన హీరోకి ఒక విషయమే అర్థమవుతుంది. ఆ రేగడబ్బా ఈ ప్లేస్‌కొచ్చి ఈ విలేజ్ మొత్తాన్ని నాశనం చేయలేదనమాట. ఎక్కడో దూరం నుంచే దాని ఎనర్జీ బీమ్‌ని యూజ్ చేసి ఈ విలేజ్ మొత్తాన్ని లేపేసింది. ఎలా అయినా ఈ విషయాన్ని మనం వెంటనే బేస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్తాంటే అప్పుడే ఎవరో ఒకళ్ళు మూలుగుతున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి వెంటనే వాటన్నిటిని జరిపేసి చూస్తే అక్కడున్నదేమో సార్జెంట్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్‌లో ఉన్నాడు. ఇంక మనోళ్ళని చూడగానే ఏదో చెప్పబోతాడు. అట్లే చనిపోతాడు. ఓకే గైస్ వెంటనే బయలుదేరాలి. మనకసలే చాలా తక్కువ టైం ఉంది. సో త్వరగా లెగండి, లెగండి అని చెప్పి వాళ్ళందరిని లేపేందుకు ట్రై చేస్తంటే అప్పుడే వాళ్ళలో ఒకడేమో మన హీరో పైనే ఎగిరేస్తాడు. ఇంతసేపు ఓ సోల్జర్ బాడీలో కొమ్మ దిగేసి చనిపోయినప్పుడు నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మాకు టైం ఇవ్వలేదు. ఆ తర్వాత నదిలో మనవాడు కూడా చనిపోయినా కూడా నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మనతో పాటు వచ్చిన సోల్జర్స్‌లో సగానికి సగం మంది పైనే చనిపోయినారు. ఇప్పుడు సార్జెంటే చనిపోయినా కూడా నువ్వు రియాక్టే అవ్వనంటావు. ఎంత నీ తమ్ముడిని నువ్వు మోసుకెళ్ళి మీ తమ్ముడిని కాపాడేసి సిల్వర్ మెడల్ తీసుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద గొప్ప కాదు అని చెప్పేసరికి అంతే మన హీరో కోపం వచ్చేసి వాడిని కొట్టేలా వచ్చేసాడు. చూడు నా తమ్ముడిని నేనేం కాపాడలేదు. దగ్గర ఆ బేస్ వరకు మోసుకొచ్చినాను. కరెక్ట్ గా ఇంకో 100 మీటర్లో ఆ బేస్ ఉంది. బట్ అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోయినాను. అప్పటికి నా తమ్ముడు ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ తర్వాత సోల్జర్స్ వచ్చి నన్ను రెస్క్యూ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కాన్షియస్ లోకి వచ్చి చూస్తే జస్ట్ ఒక 100 మీటర్స్ నేను ఎలా అయినా కష్టపడి బేస్ దాకా నా తమ్ముడిని తీసుకొచ్చింటే ఈ పాటికి నా తమ్ముడు కూడా ఈ రేంజెస్ లో నాతో పాటు ఉండేవాడు. దానికి వాళ్ళు ఇచ్చిన సిల్వర్ మెడల్ ని చూసే ప్రతిసారి నా తమ్ముడిని నేను కాపాడలేదనే ఒక గిల్టీ ఫీల్ నాలోనే ఉందిరా అని చెప్పేసరికి దాని విన్న మన వాళ్ళే ఓ సెకండ్ కి వాళ్ళ కంట్లో నీళ్లు పెట్టుకునేస్తారు. ఓకే మన హీరో చెప్పేది కరెక్టే, మన మంచి కోసమే చెప్తాడు అని చెప్పి వాడికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఒక ట్యాంకర్ ఉంటుంది. చూడ్డానికి కూడా మంచి కండిషన్ లోనే ఉంటుంది. బట్ దేని మీద ఎక్కేసి ఉంటుంది. సో అక్కడున్న వైర్స్ ని తాళ్ళని అన్నిటిని యూజ్ చేసి ఎలానో దాన్ని కిందకి దింపేస్తారు. అండ్ ఆ ఇంజిన్ లో కూడా ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. బట్ మన హీరో ముందు మెకానిక్ లానే పనిచేసేవాడు కదా. సో ఈజీగా సాల్వ్ చేసేసరికి ఇప్పుడు ఆ ట్యాంకర్ రెడీగా ఉంది. ఇంకా కావాల్సినవన్నీ సర్దుకుంటా అంటే అప్పుడే వీళ్ళకు కొంచెం దగ్గరలోనే 2 ఫ్లేర్స్ గాల్లో కనిపించేసరికి ఓకే ఆ రేకు డబ్బా మనకు దగ్గరలో వచ్చేసింది. సో వెంటనే అందరూ ఎక్కండి అని చెప్తాంటే అందరినీ ఎక్కించేశారు. అప్పుడే మన హీరో పైన ఒకడు వాయిస్ ని రైస్ చేసినాడు కదా. వాడు అప్పుడే కొన్ని బుల్లెట్స్ ని చూసింటాడు. మన వాళ్ళ దగ్గర బుల్లెట్సే లేవు కదా. సో ఒక్క నిమిషం ఆగండి తీసుకొచ్చేసాను అని చెప్పి వెంటనే బుల్లెట్స్ అన్నిటిని ఎత్తుకుని 2 బాక్సులుగా ఎత్తుకుని పరిగెత్తా వస్తుంటే ఆ రేకు డబ్బా వచ్చి వాడిని గురి చూసి షూట్ చేసేసరికి వాడు అక్కడే చనిపోతాడో లేదో బట్ ఆ బాక్సెస్ మాత్రం మన హీరో చేతికి వచ్చేసరికి వెంటనే అక్కడి నుంచి మూవ్ అయిపోతారు. ట్యాంకర్ లో కొన్ని లాంచెస్ ఉంటుంది. వీళ్ళ దగ్గర కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి కదా. దాన్ని యూజ్ చేసి దాన్ని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే దానికి ఒక చిన్న గిర్ర కూడా పడకపోగా మనోళ్ళకు మాత్రం భారీ డ్యామేజే జరుగుతుంది. బట్ మన వాళ్ళ స్పీడ్ ని అది క్యాచ్ చేయలేక అక్కడే ఉండిపోయేసరికి ఓకే దాని నుంచి కాస్త దూరం వచ్చేసినామని చెప్పి వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటారో లేదు వెంటనే బాంబ్స్ ఉన్నాయి కదా వాటిని లాంగ్ రేంజ్ కి షూట్ చేసేసరికి కరెక్ట్ గా అది మనోళ్ళ ట్యాంకర్ ముందరే పడిపోయి ఎట్లంటే అట్లా పేలిపోయేసరికి దాని వల్ల ట్యాంకర్ కూడా లైట్ గా డ్యామేజ్ అవుతుంది. అండ్ దాని వల్ల వాళ్ళు కంట్రోల్ ని కూడా కోల్పోతారు. సో ఫాస్ట్ గా వెళ్తా అంటే దాని నుంచి చాలా దూరమే వచ్చేస్తారు. సో దాన్ని ఎట్లో కంట్రోల్ చేసిన తర్వాత వెనక తిరిగి చూసి ఆ రేకు డబ్బా కూడా కనిపించకపోయేసరికి ఓకే దాని నుంచి చాలా దూరమే వచ్చేసినామని చూసంటే అదేమో వీళ్ళకు ముందే వీళ్ళు వెళ్ళే దారిలో వచ్చేసి ఒక్కసారిగా కింద దిగి అదేదో ఒక కాస్మిక్ ఎనర్జీని షూట్ చేసి చూడండి జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. ఆ తర్వాత కూడా కంటిన్యూస్ గా షూట్ చేస్తుంటే అప్పుడే మన వాళ్ళలో కూడా కొంచెం బయటకు వచ్చి దాన్ని డైరెక్ట్ గా షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే మనోన్నే షూట్ చేసి చూడండి వాడికి చెయ్యి ఎగిరిపోతుంది. బట్ అది మాత్రం ఆ కాస్మిక్ ఎనర్జీతో కంటిన్యూస్ గా అటాక్ చేసేసరికి ఆ ఇంపాక్ట్ కి జాన్ కింద పడిపోతాడో లేదో టక్కన మన హీరో గట్టిగా పట్టుకునేస్తాడు. బట్ ఓ స్టేజ్ కి గ్రిప్ లూజ్ అయిపోయి వదిలేస్తాడో లేదో వాడు అట్లే కిందకి వెళ్ళిపోతాడు. దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక లాంచర్ ఎత్తుకొని పక్కనున్న కొండల్ని షూట్ చేస్తాడో లేదో ఆ రాళ్ళని పడి అక్కడే ఆగిపోతుంది. ఓకే అది ఆగిపోయింది వెంటనే ఆపు జాన్ని కాపాడాలి అంటే డ్రైవ్ చేస్తూ ఒక అక్క ఉండింది కదా తను ఎప్పుడో చనిపోయింది అనమాట. సో కంట్రోల్ తప్పిపోయి ఒక పెద్ద రాయి వచ్చేసరికి ఢమ్ముని చెప్పి ఆ ట్యాంకరే ఎగురుతుంది.
ఇంక మన హీరో కూడా నిదానంగా కాన్షియస్‌లోకి వచ్చి చూస్తే ఆ ట్యాంకరే పేలిపోవడం వల్ల లోపలున్న ఇద్దరు సోల్జర్స్ యొక్క బాడీస్ కూడా కాలిపోయి దగ్గర దగ్గర ఎమకలే కనిపిస్తున్నాయి. వీటన్నిటికి రేగుడు అబ్బానే కదా కారణము. దీన్ని ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆ రాళ్ళన్నీ ఎత్తి చూస్తే అక్కడ ఆ రేగుడు అబ్బా యొక్క ఓ పార్ట్ ఉంది తప్ప మొత్తం బాడీ లేదు. ఎక్కడికెళ్ళింది అని చుట్టూ చూసంటే ఏదో కొండ పైకెక్కేసి ఎవరికో ఆకాశంలో సిగ్నల్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడే కొంచెం దూరంలో జాన్ కనిపించేసరికి వాడి దగ్గరికి వెళ్లి చూస్తే వాడికేం కాలేదనమాట. మళ్ళీ ఆ రేగుడు అబ్బా వీళ్ళనే స్కాన్ చేసి వీళ్ళ దగ్గరికి వస్తున్నట్టు అనిపించేసరికి వెంటనే మన హీరో ఆ జాన్ ని కూడా లాక్కుని వెళ్ళిపోతాడు. మధ్యలో వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మన హీరో వెళ్తున్నది వేరే ఒక అడవి మార్గం లాంటిదనమాట. సో కొంచెం స్లిప్పరీగానే ఉంటుంది. అసలే మనోడికి కాలు బాలేదు. ఇంకా ట్యాంకర్ పేలిపోయేసరికి ఇంకాస్త గాయం పెరిగింటుందనమాట. అయినా కూడా వాడిని లాక్కెళ్లేందుకు ట్రై చేస్తుంటే ఆ వర్షం పడడం వల్ల కొంచెం బురదగా అయింటుంది కదా. సో జారిపోయి కింద పడిపోతుంటాడు. ఓ స్టేజ్ కి మనోడి వల్ల కూడా ఏం కాదు. ఒంట్లో ఓపిక లేదు, బాడీలో ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. మధ్యలో ఈ వర్షం వేరే. సో ఏం చేయలేక గుమ్మున పనుకునేసింటే అప్పుడే పక్కనున్న జాన్ మన హీరోతో లైట్ గా మాటలు కలుపుతాడు. సేమ్ నీలా టాటూ వేసుకున్న ఒకటిని నేను ట్రైనింగ్ సెషన్ లో చూసినాను. వాడు ఎప్పుడు రేంజర్ అవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తుండేవాడు అని చెప్తాంటేనే మనోడిగా అర్థమవుతుంది వాడు వాడి తమ్ముడు గురించే మాట్లాడుతున్నాడు అని. నీ తమ్ముడు నీ గురించి చాలా చెప్పాడు. అసలు మీ ఇద్దరి టాటూకున్న అర్థమే అది డోంట్ క్విట్ అని. సో నువ్వు మాత్రం పట్టు వదలకు, ఎలా అయినా నువ్వు ప్రయత్నించని చెప్పి కొంచెం మోటివేట్ చేశాంటే అప్పుడే దూరం నుంచి ఆ రేగుడబ్బా చుట్టూ స్కాన్ చేస్తుంది. మళ్ళీ ఎవరన్నా చంపేద్దామా అని. మన హీరో కూడా దాన్నే అబ్జర్వ్ చేశాంటే అప్పుడే దాని నెత్తి మీద ఏదో ఒక డోర్ లా ఓపెన్ అయ్యి ఒక గ్యాస్ లా బయటకు వస్తుంది. మేబీ అది హీట్ అయిన దాని వల్ల వచ్చే గ్యాసా లేదంటే దాని ద్వారానే ఊపిరి పీల్చుకుంటుందా అనేది తెలియదు. కానీ మన హీరోకి మాత్రం ఏమో అర్థమైపోయేసరికి జాన్ నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు, ఓ 10 నిమిషాల్లో నేను వచ్చేసాను అని చెప్పేసరికి ఓకే అని చెప్తాడో లేదో వెంటనే మనం స్టార్టింగ్ సీన్ లో ఓ 2 క్వారీస్ ని చూసినాం కదా. ఆ క్వారీ దగ్గరికి ఎలానో సైలెంట్ గా వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఒక పెద్ద బుల్డోజర్ ఉంటుంది, ఐ మీన్ జేసీబీ ఉంటుంది. అండ్ క్వారీ అన్నాక ఖచ్చితంగా నాటు బాంబులు ఏదో ఒకటి ఉంటుంది కదా. అక్కడ కూడా బోల్డని బాంబులు ఉంటాయి. అండ్ ఆ క్వారీ మొత్తాన్ని కంట్రోల్ చేసే ఓ కంట్రోల్ రూమే కనిపించేసరికి ఇప్పుడు చూపిస్తా ఉంటా అన్నట్టు చూపించి అట్లే ఈ పక్క రేకుడప్ప అని చూసుకుంటే మన హీరో వెళ్ళిన ఫుట్ ప్రింట్స్ ని కూడా అది స్కాన్ చేసి మన హీరో దగ్గరికి, ఐ మీన్ అక్కడే జాన్ ఉన్నాడు కదా వాడి దగ్గరికి వస్తున్నట్టు చూపిస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి మనోడు ఆ క్వారీ నుంచి ఆ ఫ్లేర్ గన్ ని షూట్ చేశాడో లేదో ఇంకా రేకుడబ్బా కూడా మెల్లగా ఆ క్వారీ దగ్గరికి వస్తున్నట్టు చూపిస్తారు. ఏమో పెద్ద విలన్ లాగా పైన నుంచొని ఆ క్వారీ మొత్తాన్ని స్కాన్ చేసి కిందకి దిగుదామా వద్దా అన్నట్టు ఆలోచిస్తాంటే మనోడు ఆల్రెడీ కింద కొన్ని బాంబులు పెట్టింటాడనమాట. దాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేసేసరికి దమ్మని చెప్పి అంత హైట్ నుంచి కింద పడుతుంది. ఇంకా నిదానంగా లేచేందుకు ట్రై చేస్తాంటే మనోడు ఆ గ్యాప్ లో కూడా వదలకుండా వెంటనే ఒక జేసీబీని తీసుకొచ్చేసి దాన్ని గుద్దేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే అది కూడా ఏదేదో షూట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేస్తుంది. బట్ ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చేసి దాన్నే గుద్దేస్తాడు. అట్లే దాన్ని ఆ కొండకు గుద్దేసి పైన కంకర్రాలు ఉంటాయన్నమాట. దాన్ని ఆన్ అయ్యేసరికి ఆ కంకరాలన్నీ దాని నెత్తి మీద పడతా ఉంటుంది. ఐ మీన్ అది బ్రీతింగ్ తీసుకుంటా ఉంది కదా, దాని మీద పడేసరికి దానికి ఊపిరి ఆడక గిలగిలా కొట్టేసుకుంటా ఉంటుంది. వెంటనే పవర్ థ్రస్టర్స్ ని యూజ్ చేసి కొంచెం ముందుకు వచ్చేసి ఎలా అయినా మన హీరోని దొబ్బేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే మనోడు ఇదే ఛాన్స్ అని చెప్పి ఒక్కసారిగా మొత్తం ఎనర్జీని యూజ్ చేసి ఒక్క పుష్ ఇస్తాడు చూడండి. ఈసారి గోడకు అతుక్కునేది కాదు, గోడకు రాసుకుంటూ అట్లే పైకి వెళ్ళిపోతుంది. లైక్ ఎవరి గొంతైనా పడేసి మనం అట్లే పైకి ఎదేస్తే ఎలా ఉంటుంది, సేమ్ అలాంటి సీనరీ అనమాట. ఇంకా మళ్ళీ ఆ కంకర్రాలని ఆ ఎయిర్ వెళ్లే ప్లేస్ లో వేయేసరికి బయట గాలి లోపలికి వెళ్ళగా లోపల హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళగా ఆ విండోని కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి ఒక్కసారిగా రెడ్ గా మారిపోయి మాల్ ఫంక్షన్ అవుదంటే మన హీరోకి క్లియర్ గా అర్థమైపోతుంది ఇంకా సేపట్లో అది ఎక్స్ప్లోడ్ అవుతుంది అని. సో టక్కున బుల్డోజర్ నుంచి బయటికి దూకేసాడో లేదో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి షేప్ అవుట్ అయి పడిపోతుంది. అమ్మయ్య ఎట్టకేలకి దీన్ని లేపేసినాంరా అని చెప్పి మనోడు ఊపిరి పీల్చుకుంటా అంటే మనపురం బ్రో అన్నట్టు ఏవెందో అది డిస్ట్రాయ్ అయిన తర్వాత కూడా చిన్న చిన్న బాంబ్స్ అన్నింటినీ కింద వదిలేసరికి ఖచ్చితంగా అవన్నీ ఒక్కసారిగా పేలిపోతుంది. ఆ లోపే మనోడు పరిగెత్తేయాలి. ఆల్రెడీ కాలు వేరే విరిగిపోయింది కాబట్టి కుండుకుంటా కొండ ఎక్కేసి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే డమ్మని చెప్పి పేలుతుంది చూడండి. మనోడు కూడా ఆ షాక్ వేవ్ కి ఎగిరి పడతాడు. బట్ లక్కీగా మనోడికి ఏం కాలేదనమాట. సో అక్కడ నుంచి మన జాన్ ని మోసుకుంటూ లాస్ట్ గా బేస్ లోపలికి కూడా వచ్చేసి ఆయన ఒక లైన్ చెప్పినాడు కదా, ఆ లైన్ ని కూడా క్రాస్ చేసి అట్లే దింపుతాడు చూడండి. జాన్ కూడా థ్యాంక్స్ అని చెప్పేసరికి ఇంకా అట్లే మెడికల్ టీం కూడా వచ్చి తీసుకెళ్లిపోతుంది. ఆ మిలిటరీ బేస్ లో కూడా హెలికాప్టర్ లో వెళ్తానాయి, హెలికాప్టర్లు వస్తున్నాయి, కొందరు సోల్జర్స్ వస్తున్నారు, గాయపడిన వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఇలా మొత్తం గోలగానే ఉంది. విషయం ఏంటి అంటే స్టార్టింగ్ సీన్ లో న్యూస్ లో చూసుకున్నట్లయితే నాసా వాళ్ళు ఏదో ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్ లో తిరుగుతా ఉంది. మేబీ దాని యొక్క ఫ్రాగ్మెంట్స్ అంటే చిన్న పీసెస్ భూమిలో పడేందుకు ఛాన్స్ ఉంది అని అంటారు కదా. అవే మన హీరో చంపిన రేగు డబ్బాలు లాంటివి అనమాట. మేబీ అవి ఏలియన్స్ అయ్యేందుకు ఛాన్స్ ఉందేమో అని చెప్పి వార్తలు వెళ్తుంటాయి. అండ్ మన హీరో చంపింది జస్ట్ ఒకే ఒక రేగు డబ్బాని మాత్రమే. అలాంటివి ఈ ప్రపంచం మొత్తం వేల
వేలల్లో ఉన్నాయి, వేలల్లో కింద దిగుతున్నాయి, మనుషులందరినీ చంపేస్తున్నాయి. వాటిని ఎలా డిఫెండ్ చేయాలి, ఎలా డిస్ట్రాయ్ చేయాలి అని తెలియక ఇప్పటికే చాలా మంది సోల్జర్స్ చనిపోయినారంట, ఎన్నో వెపన్స్ ని వేస్ట్ చేయనారంట. అప్పుడే మన హీరో ఫస్ట్ ఎయిడ్ అంతా చేసుకున్న తర్వాత సర్జన్ దగ్గరికి వచ్చింటే వాడిని అడిగేదంతా ఒకటే, మీ దగ్గర వెపన్స్ లేదు, బుల్లెట్స్ లేదు, అలాంటప్పుడు మీరెలా దాన్ని డిస్ట్రాయ్ చేసినారు అంటే మనోడు దాని డయాగ్రామే పెట్టేసి మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పైన ఒక విండోలా ఉంది, దాన్ని జస్ట్ బ్లాక్ చేసినే చాలు ఊపిరాడిగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఆ తర్వాత దాని కంట్రోల్ అదే కోల్పోయి అదే బ్లాస్ట్ అయిపోద్ది అని చెప్పేసరికి షబాష్ అని చెప్పి ఆయన పొగుడుతూ ఆ రేంజర్ అనే బ్యాడ్జ్ ని కూడా అదిగిచ్చేసి ఇక నుంచి నువ్వు ఒక రేంజర్ అని చెప్పేసరికి మనోడు కూడా ఫుల్ ఖుష్. మొత్తానికి తమ్ముడి ఆశ నెరవేర్చేసినాడు అని. ఇంకా సార్జెంట్ మిగతా రేంజర్స్ అందరినీ రప్పించి మనోడినే టీం లీడర్ గా మార్చేసి ఓ చిన్న స్పీచ్ ఇచ్చి అందరినీ మోటివేట్ చేయని చెప్పేసరికి మనోడు అద్దరు కొడేస్తాడు. చూడండి, మీలో చాలా మంది ఆ వార్ మిషన్స్ ని చూసి బాధపడుతుండొచ్చు, భయపడుతుండొచ్చు. మేబీ లాస్ట్ మిషన్ లో మీతో ఉన్న వాళ్ళు ఈ మిషన్ లో ఉండకపోవచ్చు. కానీ మనం ఎప్పుడూ పట్టు వదలకూడదు. మన కోసం మనం పోరాడాలి, మన వాళ్ళ కోసం మనం పోరాడాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం పోరాడాలి. ఎందుకంటే మనమందరం రేంజర్స్ అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరినీ ఎనర్జెటిక్ గా మోటివేట్ చేసేసరికి వాళ్ళు కూడా ఫుల్ ఫైర్ లో ఎస్ సార్ అని చెప్పి ఇంకా వాళ్ళందరూ పరిగెత్తారు. వాళ్ళందరికైనా ముందు మన హీరో పరిగెత్తాడు. ఇంకా అందరూ చాపర్స్ లో ఎక్కిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఎలా అయినా వార్ మిషన్స్ ని టేక్ డౌన్ చేస్తారు అన్నట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగిస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? యాక్చువల్లీ నెక్స్ట్ ఒక మంచి జాంబీ మూవీ చేద్దామనే ఒక థాట్ లో ఉన్నా. సో మీరేమంటారు, చెయ్యాలా వద్దా? కావాలి అంటే అందరూ జాంబీ ఎమోజీని కింద కమెంట్ చేయండి. ఒక 300 కమెంట్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తానా అండ్ 2K+ లైక్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తానా. ఇలాంటి టార్గెట్స్ అప్పుడప్పుడు మాత్రమే ఇస్తుంటాను. మీరు త్వరగా కంప్లీట్ చేసేయండి, నేను త్వరగా అప్లోడ్ చేస్తా. డీలోకేనా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.